హాయ్ అండి. ఈరోజు వీడియోలో లైనింగ్‌ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఫస్ట్ అయితే ఇదొచ్చేసి నేను హ్యాండ్స్ అయితే తిప్పేసి పైపింగ్ అయితే వేసి పెట్టేశాను. ఈ వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇదొచ్చేసి పేపర్ క్లాత్ లాగా ఉందండి. దీన్ని మనం ఐరన్ చేయలేము. అలా అని చెప్పేసి మనం దూరం కుట్టు పెట్టి కుడితే మాత్రం సరిగ్గా రాదు కూడాని. జారిపోవటాలు, పక్కకి వెళ్ళిపోవటాలు జరుగుతుంది. సో, ఎలా కుట్టాలో చెప్తాను. ఫస్ట్ షోల్డర్ దగ్గర కుట్టు వేసేసేయండి. ఈ సైడ్‌కి కూడా ఇలా నీట్‌గా పెట్టేసుకోండి. జారిపోతదనమాట. ఇదొచ్చేసి మనకి పేపర్ క్లాత్ టైపు. స్టిఫ్‌గా ఉంటది. మెత్తగా ఉండదు. ఇలాగ అయిపోయిన తర్వాత ఇటువైపు కూడా వేసేసుకోండి. అయితే నేను ఒకటి చెప్తాను చూడండి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇలా వచ్చేసామనుకోండి. ఇలా వచ్చేస్తే మాత్రం మనకి సరిగ్గా రాదండి. మొత్తం కూడా క్లాత్ అనేది లాగేసినట్టు అయిపోతుందన్నమాట. అక్కడక్కడ అన్ని ముడతలు వచ్చేసినాయి చూడండి. ఇలాగే బ్లౌజ్ అంతా కుట్టేసామనుకోండి, దేని దానికి సెపరేట్ అయిపోతది. ఒరిజినల్ క్లాత్ అదే విధంగా లైనింగ్ క్లాత్ కూడా సెపరేట్ అయిపోతుంది. సో, ఇలా కుట్టకూడదు. నేను చెప్తా ఉంటాను కదా! మిడిల్‌లో ఒక పిన్ను తీసేసుకొని కుట్టాలని. చూడండి ఇది సరిగ్గా రాదండి. నేను సగం దూరం వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఇలా కుట్టుకుంటూ వెళ్తే ఏం జరుగుతుందో. నేను మళ్ళీ స్టాప్ చేసేసి మొత్తం విప్పేసాను. చూడండి. ఇక్కడంతా కూడా ఒకవైపుకి లాగేసినట్టు అలా అయిపోయిందనమాట. చూడండి. ఎక్కడ కూడా సరిగ్గా రాలేదు. నేను మళ్ళీ ఇప్పేసాను మొత్తం కూడాని. విప్పేసి మిడిల్‌లో ఒక స్టిచ్ వేస్తున్నాను చూడండి. ఒక దూరం కుట్టు పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకొని, ఇప్పుడు దేని దానికి పక్కకు అనేసుకోవాలన్నమాట ఇలాగా. ఇలా అంటూ వేస్తే మనకి ఈ సైడ్ కూడా కుట్టు విప్పేస్తాను మొత్తం. చూడండి అక్కడ ఎంత లూజ్ వచ్చింది చూసారా? గమ్ముతో పెడితే అస్సలు రాదండి ఇలాంటి క్లాతులు. పేపర్ క్లాతులనమాట దీన్ని. పేపర్ టైపు పైకి లేచినట్టు వస్తాయి. ఇలా మొత్తం కూడా నీట్‌గా తీసేసేయండి. నేను ఎలాగైతే తిప్పేస్తున్నానో అలా తిప్పేసేయండి మొత్తం. చూడండి ఇలాగా నీట్‌గా ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. మిడిల్‌లో నేను ఒకటి స్టిచ్ వేశాను కదా! అందుకని చెప్పేసి ఇలా చేత్తోటి అద్దుకుంటూ నీట్‌గా వెళ్ళాలి. ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఇటువైపుని మళ్ళీ ఇటు లాక్కోవాలనమాట. తర్వాత మొత్తం అంతా జాయిన్ చేసిన తర్వాత మిడిల్‌లో ఉన్న కుట్టు విప్పేసుకోవాలి ఇలాగా. ఇలా నీట్‌గా అనుకుంటూ వెళ్ళటమే. దేని దానికి సెపరేట్‌గా అనుకుంటే మీకు ముడతలు రావు. చూడండి. నాకు యాక్చువల్‌గా అయితే దూరం కుట్టు పెడితే లాగుతది థ్రెడ్ అనేది. అంటే పాత మిషన్ కదా! కొంచెం రిపేర్ ఉంది. ఎన్నిసార్లు రిపేర్ చేయించినా కూడా అవ్వట్లేదు. అందుకని చెప్పేసి ఎక్కువ మటుకు గమ్ముతోనే జాయిన్ చేస్తానండి. కానీ ఇక్కడ గమ్ముతో జాయిన్ చేయడానికి అసలు ఈ క్లాత్ అనేది సెట్ కాదనమాట. అసలు అంటుకోదు. గమ్ అనేది అంటుకోదు. ఓన్లీ మెత్తడి క్లాత్‌లకే అంటుకుంటుంది. ఇది అయిపోయిందండి. తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని మొత్తం కూడా నీట్‌గా కట్ చేసేయండి. తర్వాత మిడిల్‌లో ఉన్న కుట్టు ఉంటుంది కదా! అది కూడా విప్పేసేయండి. ఇది మొత్తం కూడా ఇలాగా రౌండ్ తిరిగే చోట ఇలా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇది సగాన్ని ఫోల్డ్ చేసి ఒక టక్ ఇచ్చేసేయండి. తర్వాత అయిపోయింది చూడండి. ఇక్కడ మిడిల్‌లో ఒక కుట్టు వేసాను కదా! ఇది కూడా లాగేసేయండి ఇలాగా. అయిపోయింది చూసారా? ఇలా వస్తదనమాట. లేదు మనం గమ్ముతో చేసుకుంటే రాదు. నార్మల్‌గా ఫస్ట్‌లో కుట్టాను కదా! అలా కుట్టినా కూడా ముడతలొస్తది. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ కూడా మీరు అడ్డంగా కావాలనుకుంటే స్టిచ్ వేసేయచ్చు గానీ, నేను దీనికైతే ఏం వేయను. ఇలా కుట్టుకుంటూనే వెళ్ళిపోతాను. ఫస్ట్ షోల్డరు, తర్వాత చంక దగ్గర ఉన్నది ఇలాగా అరచేతి సహాయంతోటి. పేపర్ క్లాత్ అంటారు దీన్ని. ఇలా మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా. ఇలా నీట్‌గా. అయిపోయిందండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేద్దాం. మీరు ఇక్కడ టక్ ఇచ్చేసుకోండి. ఎక్కడికక్కడ టక్స్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా రౌండ్ తిరిగే చోట కూడా అంతే.
ఇక్కడ నీట్గా కట్ చేసేయండి. సో ఇప్పుడు అయిపోయిందండి. పక్క పక్కన కొంచెం కొంచెం వచ్చినాయి కదా లోట్ అనేది. మరి పెద్ద పెద్ద ముక్కలు కాకుండా ఏమైనా వేస్ట్ క్లాత్లు ఉంటే దాంతో కుట్టేసుకుందాం. ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇది కూడా ఇలాగా మొత్తం ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుని లైనింగ్ కలిపేసేయండి. ఇప్పుడు రెండోది చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, యూస్ఫుల్ వీడియో. ఇక్కడ అంతే. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. నేను మార్కింగ్ వేయటం మర్చిపోయాను కటింగ్లో, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాను. నేను అందుకని చెప్తాను కదా, కటింగ్ చేసినప్పుడు ప్రతిదీ మార్కింగ్ వేసుకుంటే మనకి ఇక్కడ ఇలాగ బ్రేక్ రాదనమాట. ఇలా పెట్టేసుకుని జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. షోల్డర్ దగ్గర నుంచి చేసినా పర్లేదు. నేనైతే ఈసారి నెక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా నెక్ నుంచి స్టార్ట్ చేయకండి, మీరు కొత్తవారైతే సాగిపోతుంది. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ కూడా అంతే. ఇలాగా ఇలాగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ కూడా అంతే. అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ కూడా చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కదా, దీన్ని కూడా జాయిన్ చేసేద్దాం. ఇలాగా చిన్న కుట్టు పెట్టేసుకోండి, ఇంకా పెద్ద కుట్టు అవసరం లేదు. ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ కింద కూడా అంతేనండి. ఇలా ఫోల్డింగ్ చేసేయండి. ఇక్కడ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు డాట్లు వేసేద్దాం. ఓకేనా, షోల్డర్ తిన్నగా డాట్లు వేసేసేయాలి. తర్వాత ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా డాట్లు వేసేయండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో, ఎక్కడ లూజ్ రాకుండా ఎంత నీట్గా వచ్చేసింది చూడండి. ఈ క్లాత్ని టిష్యూ పేపర్ క్లాత్ అంటారంటండి, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. మనకి పేపర్ టైప్లో, టిష్యూ పేపర్ టైప్లో ఉంటుందన్నమాట. ఇలా పేపర్ క్లాత్ ఉన్న వాటికి మనకి ఈ మెథడ్లో జాయిన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. గమ్ముతో మాత్రం అసలు వేస్ట్ అనమాట, టైం వేస్ట్. ఈ 3 డాట్లు కూడా వేసేసాను. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. అంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.